అది స్టోరీలో పార్ట్ అది. సో అదొక ఇంట్రీగింగ్గా ఉండాలి, కొంచెం కొత్తగా ఉండాలనేది ఒక ఐడియా. సో దాన్ని రివీల్ చేయడం ఇప్పుడు కరెక్ట్ కాదు. బట్ గీతాంజలి 1కి కంపేర్ చేస్తే గీతాంజలి 2 సంథింగ్ న్యూ ఇవ్వాలి కాబట్టి కేమ్ విత్ న్యూ ఐడియా అంతే. అలాగే బొమ్మతో ఇంతకుముందు వచ్చిన రాజేంద్ర ప్రసాద్ మూవీ హర్రర్ కామెడీ మూవీ చాలా పెద్ద హిట్ అయింది. సేమ్ అలానే ఉంటుంది. దానికి దీనికి సంబంధం లేదు. బొమ్మ ఒక పార్ట్ ప్లే చేస్తుంది, నాకు చెప్పినట్టు బొమ్మ ఒక పార్ట్ ప్లే చేస్తుంది, ఇంపార్టెంట్ పార్ట్. యా. అలాగే కూన వెంకట్ అంటే పెద్ద రైటరు, ఆయన పేరు ఆయనతో వర్క్ చేయడం అనగానే మీరు ఎలా ఫీల్ అయ్యారు? అది వెరీ ఎక్సైటింగ్. ఆయన పిలిచి ఆపర్చునిటీ ఇవ్వడం అనేది ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ అది ఎనీ వన్. సో నాకు చాలా థ్రిల్లింగ్ ఉండే, చాలా ఎక్సైటింగ్ ఉండే. అందుకని ముందే వచ్చి కథతో ట్రావెల్ అవ్వడం అంతా. సో దట్ హెల్ప్డ్, అవన్నీ హెల్ప్ అయ్యాయి. అంజలి అనగానే తెలుగమ్మాయి అంటారు. అలాగే తెలుగమ్మాయి లెక్కనే ఇందులో ఏమైనా రోల్స్ సేమ్ తెలుగమ్మాయి లెక్కనే చూపించారు? 100% తెలుగు అమ్మాయి కదా. దీంట్లోనా అడిగేది? గీతాంజలి 2లోనా? 100% సీక్వెల్. స్ట్రైట్ 1 చూస్తే 1 ఎక్స్టెన్షనే 2. సో అందరూ సేమ్ క్యాస్ట్, అంత తెలుగు వాళ్ళే. సునీల్ గారిని విలన్ లెక్క పుష్ప సినిమా లాగా విలన్ లెక్క చూడొచ్చా, లేకపోతే కామెడియన్ లెక్క చూడొచ్చా? లేదు, సునీల్ గారిది చాలా డిఫరెంట్ క్యారెక్టర్. విలన్ కాదు, తను కామెడీయే చేస్తారు. కొంచెం వింటేజ్ సునీల్ని చూడొచ్చు, మళ్ళీ పాతకాలంలో సునీల్ గారిని చూసినట్టు ఉంటుంది. అలాగే టైటిల్ ఇప్పుడు బొమ్మ ఇంట్రెస్టింగ్ రోల్ నువ్వు ప్లే చేయబోతుంది. అలాగే హీరోయిన్ దగ్గర ఉంది, అలాగే ఆలీ దగ్గర ఉండడానికి కారణం ఏంది? అదే చూడాలి, చూస్తే బాగా థ్రిల్లింగ్ ఉంటుంది. అదే మెయిన్ పార్ట్. అలీగారితోనే ట్రావెల్ అవుతుంది. అంజలి గారి దగ్గరికి రావడం చాలా లేటర్. అలీగారి బొమ్మదే ట్రావెల్ ట్రాకే ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అలాగే గీతాంజలిలో శ్రీనివాస్ రెడ్డి పాత్ర హీరో లెవెల్ పాత్ర ఉంది. ఇందులో కూడా హీరో లెవెల్ పాత్ర చూడొచ్చు? డెఫినెట్గా చూడొచ్చు. వన్ ఆఫ్ ద మెయిన్ క్యారెక్టర్స్ అంటే అందరూ. అంటే దీంట్లో ఏంటంటే యాడ్ అయింది సత్య. సో మనకి శ్రీనివాస్ రెడ్డి, శకలక శంకర్, సత్యం రాజేష్, సత్య, వీళ్ళు నలుగురు మేజర్ కీ రోల్స్. అలాగే ఈ సినిమా చూసినంతసేపు భయపడుతూ నవ్వుకుంటూ వచ్చా? డెఫినెట్గా నవ్వుతూ ఉంటారు, భయపడుతూ ఉంటారు, నవ్వుతూ ఉంటారు. కరెక్ట్. నెక్స్ట్ ప్రాజెక్ట్లు ఏం చేస్తున్నారు? ఇంకేం తెలియదు, ఇది చూద్దాం. యూఎస్ నుంచి వచ్చారంటారు. మీకు ఇండస్ట్రీలో ఎవరితో డైరెక్ట్ చేయాలని ఉంది సార్? నెక్స్ట్ తెలీదు, కథ అయితే ఉంది, కథలు రాసుకున్నాము. సో చూద్దాం. ఫేవరెట్ హీరో అన్నట్టు ఉంటారు. నాని నా ఫేవరెట్ యాక్టర్. సో చూద్దాం.